అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గోదావరి మండలానికి అనువైన నూతన వరి వంగడాలు, చీడపీడల ఉధృతిని అధిగమిస్తూ ప్రత్తిలో అధిక దిగుబడులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పంట వరి. బోర్లు, బావులు, కాలువల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. ముఖ్యంగా గోదావరి డెల్టాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. పుష్కలంగా నీటి లభ్యత, సారవంతమైన భూముల వల్ల ఈ ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. వరిలో ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న పరిస్థితులు, మురుగునీటి సమస్యలు, చవుడు, చేను పడిపోవడం, అధిక వర్షాలు వంటి అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్రొత్త రకాలను రూపొందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. గోదావరి మండలం కిందకి వచ్చే పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు అనువైన కొత్త వరి రకాలు, వాటి గుణగణాలను సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. సార్వాలో అధిక దిగుబడినిచ్చేటటువంటి నూతన వరి వంగడాల గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా సార్వాలో రైతాంగం MTU 1318 అనే రకంను సాగు చేస్తున్నారు. ఈ రకం యొక్క పంటకాల పరిమితి 150 రోజులు. సాధారణంగా నత్రజని ఎరువులు కానీ ఎక్కువగా వినియోగించినట్లయితే పంటకాల పరిమితి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇలా పంటకాల పరిమితి పెరగడం వలన దాల్వా పంటకు వెళ్ళడం రైతాంగం చాలా కష్టమవుతుంది, లేట్ అవుతుంది. అంతేకాకుండా దాల్వా వరి ఆఖరి దశలో నీటి ఎద్దడికి కూడా గురి కావడం కూడా జరుగుతుంది. అయితే ఈ 1318 వరి రకం వేసిన రైతులు నత్రజని వినియోగంపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రకానికి సిఫారసు చేసిన దానిలో 75% నత్రజనిని వినియోగిస్తే సరిపోతుంది. అనగా ఎకరానికి 27 కేజీల నత్రజనిని కనుక మనం అందించినట్లయితే ఈ రకం బాగా పెరిగి అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నత్రజనిని ఎక్కువగా వేసినట్లయితే నత్రజని ఎరువును పంట కాల పరిమితి పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి కూడా పెరగడం అనేది మనం గమనించడం జరుగుతుంది. 1318తో పోల్చినట్లయితే తక్కువ కాల పరిమితిలో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇంకా మారుటేరు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటిది MTU 1310 వరి రకం. MTU 1075 CR 3598 1421 అనే రకాలతో ఈ రకం సంకరణం చేసి రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి చూసుకున్నట్లయితే 135 నుంచి 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 21 గ్రాములు ఉంటుంది. ఈ రకం అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. గింజరాలిక చాలా తక్కువ, చేనుపై పడిపోదు. అంతేకాకుండా దిగుబడి చూసుకున్నట్లయితే 7 నుంచి 7.5 టన్నులు హెక్టార్కు దిగుబడి కూడా రైతాంగం తీసుకోవడం జరుగుతుంది. రెండవది MTU రైస్ 1212.
ఈ రకం కూడా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2022వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఐఆర్ 64 PLA 991312 రకాలతో సంకరణం చేసి ఈ MTU 1212 వరి రకాన్ని రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే 140 రోజులు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 21.3 గ్రాములు ఉంటుంది. దిగుబడి హెక్టేర్కి 7.5 టన్నులు. ఈ రకం అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు, పాము పొడ తెగులు, మాగుడు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. చేనుపై పడిపోదు. గింజ రాలిక కూడా తక్కువ. అంతేకాకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనం చాలా వరకు ముంపుకు గురయ్యే ప్రాంతాలు, చౌడు నేలలు చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముంపును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వరి రకం MTU 1232ను మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం వారు 2022లో విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంట కాల పరిమితి చూసినట్లయితే సాధారణ పరిస్థితుల్లో 140 రోజులు, అదే ముంపు పరిస్థితుల్లో 140 నుంచి 145 రోజుల్లో కోతకు వస్తుంది. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20.52 గ్రాములు. దిగుబడి సాధారణ పరిస్థితుల్లో 6 టన్నులు హెక్టార్కి, అదే ముంపు పరిస్థితుల్లో 3.8 టన్నులు హెక్టార్కు. ఈ రకం దోమపోటు, అగ్గి తెగులు, పొట్టకుళ్ళు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ఈ రకం నారుమడి దశ నుండి పిలక కట్టే దశ వరకు సుమారుగా 14 రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది. లోతట్టు ప్రాంతాల్లో అత్యధికంగా రైతాంగం సాగు చేస్తున్న బాడవ మసూరికి ఈ రకం ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చుట్టుపక్కన ఉన్నటువంటి భూములన్నీ కూడా చౌడు పారిపోవడం గమనించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చౌడును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం, అన్నానికి అనువైన రకాన్ని మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి MCM 103 అనే పేరుతో 2022వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. BPT 5204 MTU 4870 అనే రకాలతో సంకరణం చేసి ఈ రకం రూపొందించడం జరిగింది. ఈ రకం యొక్క పంటకాల పరిమితి చూసుకున్నట్లయితే 140 రోజులు. మిక్కిలి సన్నంగా ఉండి ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 14.5 గ్రాములు. దిగుబడి హెక్టేర్కి సాధారణ పరిస్థితుల్లో 6 టన్నుల వరకు వస్తుంది. అదే చౌడు నేలల్లో 5 టన్నుల వరకు కూడా దిగుబడిని సాధించవచ్చు. ఈ రకం కొంతవరకు అగ్గి తెగులు, పాము పొడ తెగులు, తెల్లదోమను కూడా తట్టుకుంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనువుగా ఉంటుంది. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు 90 కేజీల నత్రజని, 60 కేజీల భాస్వరం, 60 కేజీల పొటాషియంను మనం గనక వినియోగించినట్లయితే 1 ఎకరాకు చేను పైన పడిపోదు. కావున రైతులు నూతనంగా విడుదల చేయబడినటువంటి అధిక దిగుబడినిచ్చి తక్కువ ఎరువుల వినియోగంతో కొంతవరకు చీడపీడలను తట్టుకొని రకాలను ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన దేశంలో ప్రత్తిని పండించే రాష్ట్రాలలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కారణం ఇటీవలి కాలంలో పెరుగుతున్న చీడపీడల ఉధృతి. ముఖ్యంగా గులాబీ రంగు పురుగు వల్ల దూది నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. ప్రత్తి తీతలు నవంబర్, డిసెంబర్ లోపు పూర్తి చేసినట్లయితే ఈ పురుగు నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. అంతేకాదు, తేలిక నేలల్లో సాగు చేసేటప్పుడు ప్రత్తిని అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అంతేకాదు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన యాంత్రీకరణ వల్ల కూలీల ఇబ్బందులు తొలగి పెట్టుబడులు భారం తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జూలై 20 వరకు ప్రత్తి విత్తేందుకు సమయం ఉందంటూ సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రవి. అధిక విస్తీర్ణంలో కూడా రైతులు పండించే ముఖ్యమైన పంటలో పత్తి అనేది కూడా ప్రధానమైన పంట. 2002లో మన భారతదేశానికి ఈ బోల్గార్డ్ పత్తి లేకపోతే బీటీ పత్తి రావడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ కూడా సాగు చేసే BT2 పత్తి కాబట్టి ఈ BT2 పత్తి వల్ల ఈ కాయతొలచు పురుగులు, ముఖ్యంగా శనగపచ్చ పురుగు కావచ్చు, గులాబీ రంగు పురుగు కావచ్చు, తలనత్త పురుగు కావచ్చు, అదేవిధంగా పొగకులత పురుగు, వీటి ఉధృతి కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది. సో దాంతో చాలామంది రైతులు కూడా పత్తిని ఎక్కువ విస్తీర్ణాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అధిక దిగుబడులు కూడా తీసుకోవడం జరిగింది. కానీ గత 4 నుంచి 5 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరుగుతుంది అన్నట్టు కూడా గమనించడం జరిగింది. ఈ గులాబీ రంగు పురుగుని యాజమాన్యం చేయడం కోసం కూడా రైతులు ఎక్కువసార్లు కూడా మందులు పిచికారీ చేయడము కూడా జరుగుతుంది. తద్వారా కూడా ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఈ నవంబర్, డిసెంబర్ తర్వాత కూడా పత్తిని తీయకుండా దాన్ని ఈవెన్ డిసెంబర్ తర్వాత కూడా జనవరి, ఫిబ్రవరి కూడా పొడిగించడం వల్ల ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది కూడా చలికాలంలో వచ్చే పురుగు కాబట్టి దీని ఉధృతి అనేది కూడా నవంబర్, డిసెంబర్ తర్వాత కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. చాలామంది రైతులు ఏంటంటే పత్తిని మనకు ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ కూడా మనము తీతలు తీయడం, సుమారు 4 నుంచి 5 తీతలు తీయడం జరుగుతుంది. తద్వారా కూడా గులాబీ రంగు పురుగు కూడా పెరిగిపోతుంది. గులాబీ రంగు పురుగును తగ్గించుకొని అదేవిధంగా పత్తి దిగుబడి పెంచుకోవడానికి మన జయశంకర్ యూనివర్సిటీ ద్వారా నుంచి కూడా మన ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. పత్తి పండించే వివిధ దేశాలు చూసుకున్నట్లయితే భారతదేశం మొదటి స్థానంలో విస్తీర్ణాలు ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఉత్పాదక, ముఖ్యంగా ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా వరకు తక్కువ ఉంది. వేరే దేశాలు కనుక చైనా కానీ, బ్రెజిల్ కానీ, USA కానీ ఇట్లాంటి దేశాలలో అక్కడ ఎకరానికి 1500 కిలోల ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక వస్తే మన దగ్గర యావరేజ్ 500 అంటే 5 క్వింటాలే ప్రొడక్టివిటీ తీయడం జరుగుతుంది. దీనికి కనుక కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పత్తిని ముఖ్యంగా 90x90 సెంటీమీటర్లు లేకపోతే 90x60 సెంటీమీటర్లు లేక 120x60 సెంటీమీటర్లు ఇట్లా చేయడం వల్ల కూడా ఎకరానికి మనకు మొక్కల సంఖ్య కూడా 5000 నుంచి 7000 వరకు ఉంటుంది. అదే కనుక వేరే దేశాలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ఎకరానికి 25,000 నుంచి సుమారు 1,00,000 వరకు కూడా మొక్కలు కూడా పెట్టడం జరుగుతుంది. అది కూడా ఒక కారణం. రెండవది ఏంటంటే అక్కడ ఎక్కువ కూడా పత్తిని కూడా నవంబర్, డిసెంబర్ వరకు కూడా పొడిగించకుండా పత్తిని కంప్లీట్ మెకనైజేషన్ ద్వారా అంటే కంప్లీట్ సోయి మన విత్తే దగ్గర నుంచి కూడా కోత కోసే వరకు కూడా కంప్లీట్ మెకనైజేషన్ కూడా రావడం జరిగింది. సో అదే ఉద్దేశంతో కూడా ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్ అంటే దగ్గరగా సాగు చేసే పద్ధతి రెండు కూడా నూతన సాంకేతిక పద్ధతులు. అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్, సాధారణ పద్ధతి కనుక వ్యత్యాసాలు కనుక చూసుకున్నట్లయితే అధిక సాంద్రత పద్ధతి అంటే మనము వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు అంటే 36 అంగుళాలు, మొక్కకు మధ్య కనుక చూసుకున్నట్లయితే 15 సెంటీమీటర్లు అంటే 6 అంగుళాలు. సో 36x6 అంగుళాలు కనుక చేసుకున్నట్లయితే ఎకరానికి సుమారు 2.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. తద్వారా మన ఎకరానికి 29,629 మొక్కలు కూడా వస్తాయి. ఈ అధిక సాంద్రత పద్ధతిని కూడా ఎక్కడైతే కనుక తేలికపాటి నీళ్ళలో లేకపోతే రెడ్ సాయిల్స్ అక్కడ దీనికి అనుకూలం ఉంటుంది. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నల్లరేగడి, బరువు నేలలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ అధిక సాంద్రత పద్ధతితో పాటు కనుక దగ్గరగా సాగు అంటే క్లోజర్ స్పేసింగ్ అంటే 36 అంగుళాలు ఇంటూ 12 అంగుళాలు అంటే 90x30 సెంటీమీటర్స్ కనుక చేసుకున్నట్లయితే ఎకరానికి 1.8 కిలోల విత్తనం అంటే సుమారుగా 4 ప్యాకెట్ల విత్తనం అవసరం ఉంటుంది. తద్వారా మనకి ఎకరానికి 14,812 మొక్కలు కూడా రావడానికి ఉంటుంది. సాధారణ పద్ధతి కనుక చూసుకున్నట్లయితే మనకు అక్కడ కేవలము ఒక 2 ప్యాకెట్ల అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు మొక్కల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎకరానికి దిగుబడి కనుక చూసుకున్నట్లయితే యావరేజ్గా సాధారణ పద్ధతి కనుకతో పోల్చుకున్నట్లయితే 20-30% వరకు దిగుబడులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 10-15 క్వింటాల దిగుబడి కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రోజు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా కూలీల ఖర్చు పెరిగిపోతుంది. కూలీలు కూడా దొరకడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనకు కూలీల మీద ఆధారపడకుండా కంప్లీట్ మనకు నీళ్ళని సమాంతరంగా చేసుకొని ఈ న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే ఎక్కువ ఎకరాల్లో కూడా మనము విత్తే అవకాశం ఉంటుంది. తద్వారా కూడా కూలీల కొరత అదేవిధంగా కూలీల ఖర్చు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ అధిక సాంద్రత పద్ధతి లేక క్లోజర్ స్పేసింగ్లో మనము వేసినప్పుడు మనకు చిన్న వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కూడా మనకు గ్రోత్ ఎక్కువ కూడా గుబురుగా వచ్చే అవకాశం ఉంటుంది.
మొక్కని పెరుగుదలను ఆపడానికి కోసం మనకు 2 ప్రాక్టీసెస్ కనుక ఒకటి ఏంటంటే ఈ మెపిక్వేట్ క్లోరైడ్ 40 నుంచి 45 రోజుల మధ్యలో లీటర్కి 1 మిల్లీలీటర్లు, అదేవిధంగా 60 నుంచి 60 రోజుల తర్వాత 1/2 మిల్లీమీటర్లు కనుక చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు మొక్కలు పొడవుగా పెరగకుండా సింపోడియల్ బ్రాంచెస్ ఎక్కువ రావడం, అదేవిధంగా ఒక మొక్కకి కనుక సుమారు ఒక 10 నుంచి 15 కాయలు వచ్చినా కూడా కాయ బరువు కనుక మనకు 4 నుంచి 5 గ్రాములు ఉన్నట్లయితే ఎకరానికి మనకు ఈజీగా కూడా ఒక 10 నుంచి 15 క్వింటాలు కూడా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేసే అన్ని రకాల హైబ్రిడ్స్ అన్నీ కూడా కొన్ని ముందు ఖాతాకి వస్తాయి, కొన్ని లేట్గా వస్తాయి. సో డిఫరెంట్ ఉంటుంది. వరిని, మొక్కజొన్నని ఏ విధంగా అయితే ఒకేసారి హార్వెస్టింగ్ చేస్తున్నామో పత్తిని కూడా ఆ విధంగా తీయాలనే ఉద్దేశంతో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా ఈ అధిక సాంద్రత పద్ధతి క్లోజర్ స్పేసింగ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ అధిక సాంద్రత పద్ధతి లేకపోతే క్లోజర్ స్పేసింగ్ చేయడం వల్ల కూడా వచ్చే హైబ్రిడ్స్ కూడా అన్నీ కూడా ఒకేసారి పూతకు రావడం జరుగుతుంది, అదేవిధంగా ఒకేసారి తీతకు రావడం జరుగుతుంది. తద్వారా కూడా మనం మిషన్ తోటే కంప్లీట్ వన్ టైం హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక కలుపు సమస్య ఎక్కువ ఉంటే మనకు మొక్క పెరుగుదల అదేవిధంగా దిగుబడి కూడా రావడానికి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. పత్తి ఏంటంటే మనము పండించేది అంతా కూడా హైబ్రిడ్స్ కాబట్టి బెట్ట వాతావరణం ఉన్నా కానీ లేకపోతే వర్షపాతం ఎక్కువ ఉన్నా కూడా పైపాడిన పోషకాలు ఇవ్వడం, ముఖ్యంగా మనకు 13:45 లేకపోతే 3:19 లాంటి పోషకాలు ఇవ్వడం వల్ల కూడా మనకి ముఖ్యంగా పూత ఖాతా టైంలో కూడా కంపల్సరీ పత్తికి కూడా ఎక్కువ కూడా పోషకాలు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకు ఈ పైపాటిన ఈ పోషకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైనా కనుక జింక లోపం ఉన్నా కానీ, బోరాన్ లోపం ఉన్నా కానీ, అదేవిధంగా మెగ్నీషియం లోపం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాటిని గమనించుకుంటూ ఆ సూక్ష్మ పోషకాల యాజమాన్యం కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కనుక చేసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పద్ధతి అదేవిధంగా క్లోజర్ స్పేసింగ్ ద్వారా వేయడం వల్ల ఎంతైతే మనం అనుకుంటున్నామో అంత దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రైతులు గులాబీ రంగు పురుగు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రెండో పంట కూడా సకాలంలో వేసుకొని కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరు అందరూ కూడా ఎక్కడైతే కనుక మనకు ఈ తేలికపాటి నీళ్ళు కనుక ఉన్నట్లయితే, ముఖ్యంగా ఎర్ర నీళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో కూడా మనకు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కంప్లీట్ మిషన్ హార్వెస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఎలాంటి కూలీల మీద ఆధారపడకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ పత్తి నుంచి కూడా రైతులందరూ కూడా మంచి నికర ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. కృషి విజ్ఞాన వైరా తరపున కూడా మన దగ్గర న్యూమాటిక్ ప్లాంటర్ అనేది కూడా అందుబాటులో ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ కనుక రైతులో ఇంకా కూడా మనం పత్తి కనుక విత్తనట్లయితే పత్తిని ఇంకా మనకు జూలై 20 వరకు కూడా సమయం ఉంది. కాబట్టి జూలై 20 తర్వాత విత్తితే మనకు దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మా కనుక ఈ అధిక సాంద్రత పద్ధతిలో వేయాలనుకుంటున్నాం, లేకపోతే ఈ దగ్గరగా సాగంటే క్లోజర్ స్పేసింగ్ దగ్గర వేయాలని అనుకుంటే రైతులు కనుక మీరు కృషి విజ్ఞాన వైరాన్ని కనుక మీరు సంప్రదించినట్లయితే మీకు మిషన్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది. రైతులో ఈ మెకనైజేషన్ యాంత్రీకరణ ఉపయోగించుకొని మీరు విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పసుపు పంటలో రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించాలని నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం సంకల్పించింది. స్వచ్ఛమైన విత్తనాన్ని ప్రోటేలలో పెంచి రైతులకు అందిస్తున్నారు. కేంద్రీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి మండలి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యాన సమీకృత అభివృద్ధి పథకంలో భాగంగా విత్తనోత్పత్తి చేపట్టారు. ఇందులో తమిళనాడు రకం సేలం 40,000, రాజేంద్ర సోనియా 20,000, పీతాంబరం 20,000, రాజపురి 40,000, బిఎస్ఆర్-2 రకం 10,000, దుగ్గిరాల ఎరుపు 20,000 వరకు నారు పెంచి ఆసక్తిగల రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిశోధన స్థానంలో కేవలం పసుపు అండ్ అల్లం పైన మేము పరిశోధనలు చేస్తున్నాము. ఐసీఆర్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 భాగస్వామ్యంగా ఉంటాయి. ఇక్కడ ఈ వ్యవసాయ పరిశోధన స్థానం అంతా 30 ఎకరాలలో ఉంటుంది. పరిశోధనలో భాగంగా పసుపు విత్తనాలు మరియు మొక్కలు కూడా రైతులకు మేము సరఫరా చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాము. ఈ నారు పెంచే విధానంలో ముఖ్యంగా ఇది ప్రోట్రే పద్ధతి అంటారు. 40 మొక్కలు వేసే విధంగా అన్ని గుంతలు ఉంటాయి దాంట్లో కేవలం కోకపీట్ మాత్రమే నింపుతాము. పసుపు విత్తనాన్ని ఒంటి కన్ను వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకొని వాటి విత్తన శుద్ధి చేసుకొని ఈ యొక్క కోకపీట్కు ట్రైకోడర్మా అనేది కూడా యాడ్ చేసేసి ప్రోటేలు నింపుతాము. తర్వాత చక్కగా నీరు అందిస్తాము. ఒక 15 నుంచి 20 రోజుల్లో మొక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు జూన్ నెలలో అనుకోకుండా వాన పడకుండా లేదా ముఖ్య విత్తనము ప్యూరిటీ విత్తనం కావాలన్నప్పుడు ఈ ప్రోట్రే పద్ధతి చాలా అనుకూలమైంది. రైతు సోదరులు కూడా ప్రతి వాళ్ళు కొంత ప్రోట్రే పద్ధతి నాటు ఉంచుకోవాలి. ఏదైనా మొక్కలు చనిపోయినప్పుడు ఇలాంటి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే MIDH DSD కేరళ వాళ్ళు 1,50,000 మొక్కలు పెంచడానికి మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ మొక్కలు పెంచి రైతు సోదరులందరికీ అందివ్వడానికి మేము సిద్ధం చేసి ఉంచాం. ఒకటే ఇది వేస్తున్నప్పుడు వాతావరణం చల్లగా ఉండాలి, నీరు ఉండాలి. బెడ్ సిస్టమ్ కానీ
ఎత్తుమడల పద్ధతి వేసుకోవాలి. ఇమ్మీడియట్గా వేసిన వెంటనే నీరు అందించాలి. ఈ రకాలన్నీ కూడా మనకు ఈ సేలం వెరైటీ కేవలం తమిళనాడు తెప్పించడం ప్యూర్ వెరైటీ. రాజాపూరి అనే వెరైటీ ఒకటి ఇచ్చాము, అది మహారాష్ట్ర ఎక్స్పోర్ట్కి అనుకూలమైంది. BSR2 అనే రకం ఉంది, అది కూడా తమిళనాడు వెరైటీ. ఇవన్నీ తెలంగాణకు అనుకూలమైన రకాలు. ఎర్రగుంటూరు, రాజేంద్ర సోనియా, పితాంబర్ అన్ని రకాలు కూడా రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాము. గత సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% సబ్సిడీతో ఇచ్చాము. ఈ సంవత్సరం మాత్రం ₹1 ఒక ప్లాంట్. నాటిన 25 నుంచి 30 రోజుల లోపల ఇవి నాటడానికి అనుకూలం. అన్నిటికీ మనకు 1 నుంచి 2 ఆకులు ఉండే విధంగా చూసుకోవాలి. మార్కెట్ ధర 14 నుంచి 20,000 వరకు ఉంది క్వింటాల్ పసుపు. సో దానివల్ల రైతు సోదరులందరూ పసుపుకు చాలా మొగ్గు చూపుతున్నారు. అయితే రైతు సోదరులు అందరూ ఒకే విధంగా పెద్ద ఎత్తున పసుపు సాగు చేయకుండా ముందు కొంతగా విత్తనోత్పత్తి చేపట్టండి. కొంతమంది ఇచ్చే 5,000 10,000 మొక్కలు తీసుకొని వెళ్ళండి. వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు అది ఒక ఎకరానికి సరిపోయేంత విత్తనం ఉంటుంది. అది మీకు కావాలంటే రైతు సోదరులకు మేము స్పెషల్గా ఒక్కొక్క వెరైటీ వైజ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. సో మీరు లైసెన్స్ హోల్డర్స్ అయిపోవచ్చు. సో దాని ద్వారా తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలు కూడా మీరు విత్తనాలను సరఫరా చేసే ఒక సంస్థగా మారే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్లో మద్దతు ధర పెరగడంతో విత్తన పసుపుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులకు విత్తనం దొరకలేదు. ఒకవేళ దొరికినా నాణ్యతపై రైతుల్లో ఒకంత అనుమానం కలుగుతోంది. అదే ఇక్కడి పరిశోధనా స్థానం అందిస్తున్న విత్తన మొక్కలతో నెల రోజుల సమయం కలిసి వస్తుందని, మొక్కలు సైతం నాణ్యంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం పసుపుకు అత్యధికంగా ధర పలకడం మూలన పసుపు పండించడానికి రైతులమైనటువంటి మేము మొగ్గు చూపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల సలహాలతో మేలు రకమైన పసుపు, దుగ్గిరాల, రాజపూరి రకరకాల వెరైటీల పసుపులు, అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి పసుపులు ఇక్కడ విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. వారి యొక్క సలహాలు సూచన మేరకు రకరకాల పసుపు ఉత్పత్తిని తీసుకెళ్లి ఈ నర్సరీ ద్వారా తీసుకెళ్లి ప్రధాన పొలంలో నాటుకొని సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడు అధిక దిగుబడులు రావడం వలన రైతులమైన మేము చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలో పసుపు సాగుకు ఇందూరు జిల్లా ప్రసిద్ధి. ఈ సీజన్లో పసుపు రికార్డు ధర పలికింది. ఒకానొక దశలో 20,000 ధర దాటింది. సరాసరి ధర సైతం 15,000 రావడంతో రైతులు ఈ సీజన్లో అధికంగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సరము పసుపులో అధిక దిగుబడి, అధిక ధర వల్ల ఈ సంవత్సరం రైతు సోదరులు పసుపు మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టుగా పసుపు విత్తనం కూడా సీడ్ పసుపు అనేది దొరకట్లేదు. అయితే దీనికి అనుగుణంగా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం దగ్గర మొక్కల సీడ్ పసుపు మొక్కల పంపిణీ ఉంది. మా ఏరియాలో ఏంటంటే కొంచెం ముందుగానే ప్రతి విత్తనం కూడా ముందుగానే సోయింగ్ చేస్తారు. కరెక్ట్ టైంలో ఈ పసుపు అనేది సోయింగ్ చేయడం వల్ల అప్పుడు ఈల్డింగ్ మీద కూడా మంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ప్రతి సంవత్సరం ఈ పసుపు పరిశోధన కేంద్రం సైంటిస్టులు చెప్తానే ఉన్నారు, మీరు ఎర్లీగా సోయింగ్ చేయకండి, ప్లస్ ఎర్లీగా హార్వెస్టింగ్ చేయకండి అని చెప్తా ఉన్నారు. ఎర్లీగా సోయింగ్ చేయడం వల్ల జర్మినేషన్ అనేది అప్ అండ్ డౌన్ రావడం జరుగుతుంది. ఎర్లీగా హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా నాణ్యత దెబ్బతిని అది పూర్తిగా దాని హార్వెస్టింగ్ స్టేజ్ రాకముందు చేయడం వల్ల కూడా పసుపు నాణ్యత దెబ్బతింటుంది, ఈల్డింగ్ కూడా తగ్గుతుందని ఈ విషయాలన్నీ క్రోడీకరించి మా ద్వారా రైతు సోదరులకు అందించి వాళ్ళు అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా ఫ్రెండ్స్ కొంతమంది పసుపు వేస్తాను రెడీగా ఉన్నారు, కానీ ఎలాంటి పసుపు వేయాలి తెలీదు. అప్పుడు మా సార్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది, దీనివల్ల మాకు కొత్త వెరైటీస్ దొరుకుతాయి. దాని తర్వాత ప్రాబ్లం ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో పండుతుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళు రూపాయికి ఒక మొక్క ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల మాకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలుసుకోవడానికి కోసము, మళ్ళీ మొక్క కావడం కోసము ఇక్కడ రావడం జరిగింది. ఆత్మ ప్రోగ్రాంలో భాగంగా దేశీ శిక్షణలో మన 40 మంది డీలర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేలైన పసుపు మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దేశీ శిక్షణలో ఉన్న డీలర్లు వాళ్ళ గ్రామాల పరిధిలోని రైతులకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శిక్షణ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే పసుపు వంగడాలను ఉత్పత్తి చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేలైన యాజమాన్యంతో మంచి దిగుబడులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.